హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఇండియా ఇంగ్లాండ్ ఫస్ట్ వన్డే ఇంటర్నేషనల్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. అండ్ సెకండ్ వన్డే సండే రోజున మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతుంది. వేదిక కటక్ ఇన్ ఒడిశా. కటక్లోని బారామతి స్టేడియం, ఓల్డ్ స్టేడియం అది. నేను అక్కడ కామెంటరీ కోసం వెళ్ళాను. చాలా పాత స్టేడియం అది. చాలా రోజుల తర్వాత అక్కడ వన్డే మ్యాచ్ జరగడం చూస్తున్నాం. 2019లో జరిగింది లాస్ట్ టైం అక్కడ ఒక వన్డే ఇంటర్నేషనల్. బట్ దట్ గ్రౌండ్ ఈస్ ఆల్వేస్ ఫుల్ ఆఫ్ రన్స్. ఎందుకంటే లాస్ట్ టైం అక్కడ వన్ డేస్ జరిగినప్పుడు లాస్ట్ 3 వన్ డేస్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ 300+ రన్స్ చేశాయి. చివరి 2 వన్ డేస్లో 2017లో 2019లో 17లో అయితే ఇంగ్లాండ్ ఆడు. అప్పుడు 2 టీమ్స్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీము, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం కూడా 300+ రన్స్ చేశాయి. సో ఫుల్ ఆఫ్ రన్స్ ఉంటుంది అక్కడ. యూజువలీ ఆ గ్రౌండ్ అంటే చాలా రోజుల తర్వాత జరుగుతుంది. బట్ కటక్ స్టేడియం అంత గొప్పగా ఉండదు, ఓల్డ్గా ఉంటుంది. బట్ స్టిల్ అక్కడ మీకు ఫుల్ ఆఫ్ రన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ యాక్చువల్గా హోటల్స్ కూడా ఉండవు. కటక్ ఇస్ ఏ స్మాల్ ప్లేస్, చిన్న టౌన్ లాగా ఉంటుంది. టీమ్స్ భువనేశ్వర్లో, పక్కన భువనేశ్వర్లో స్టే చేయాలి. ఈవెన్ మేము వెళ్ళినప్పుడు కూడా వీ స్టేడ్ ఇన్ భువనేశ్వర్. అండ్ భువనేశ్వర్ నుంచి కటక్ వెళ్ళి మ్యాచ్కి అటెండ్ అవ్వాలి. ఇప్పుడు మరి కటక్లో మరి 5 స్టార్ హోటల్ ఫెసిలిటీస్ ఉన్నాయో లేదో తెలియదు నాకు. బట్ వెన్ ఐ వెంట్ దేర్ 5-6 years బ్యాక్, దెర్ వాజ్ నో ఫెసిలిటీ, దెర్ వాజ్ నో గుడ్ హోటల్స్. ఈవెన్ భువనేశ్వర్లో కూడా పర్లేదు, స్టేట్ క్యాపిటల్ కాబట్టి అక్కడ మంచి హోటల్సే ఉంటాయి. బట్ కటక్లో మరి ఒడిశా క్రికెట్ అసోసియేషన్ కూడా కొన్ని వాళ్ళ ఓట్లు కూడా కావాలి కదా, అక్కడ మ్యాచ్ జరుపుతున్నారు. బట్ ఫుల్ ఆఫ్ రన్స్ కాబట్టి అది ఒక విధంగా మన ఇద్దరు సీనియర్ ప్రోస్కి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. వాళ్ళకి ఒక మంచి బ్యాటింగ్ పిచ్ ఉంటే రోహిత్ శర్మ డెఫినెట్లీ షార్ట్ ఆఫ్ రన్స్ ఎక్కడ కలిసి రావట్లేదు. టెస్ట్ మ్యాచ్లో చూసాం మనం. రంజీ ట్రాఫీ ఆడితే రంజీ ట్రాఫీలో 2 ఇన్నింగ్స్లో పెద్దగా రన్స్ చేయలేదు. అండ్ వన్డేలో ఈ మధ్యకాలంలో మంచి ఫామ్లో ఉన్నాడు అనుకుంటే ఫస్ట్ మ్యాచ్లో తప్పలేదు, ఒక షార్ట్ ఫ్లిక్ చేద్దాం అనుకున్నాడు. కానీ అది షార్ట్ కొంచెం ఎర్లీ అనుకుంటున్నాడు. షార్ట్ బాల్ లేట్గా వచ్చింది, దాంతో మళ్ళీ తొందరగా అవుట్ అయిపోయాడు. సో రోహిత్ శర్మ డెస్పరేట్లీ నీడ్స్ సమ్. ఏవో రకరకాల థీరీస్ వస్తున్నాయి. రోహిత్ శర్మను తప్పించేస్తారు, హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్ చేస్తారు, ఇంకా ఏవో రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీకి ఉండకపోవచ్చుని. సో ఇవన్నీ మనం బిలీవ్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం మీద అతను రన్స్ అయితే కావాలి కదా. ఈవెన్ కపిల్ దేవ్ లాంటి వాళ్ళు కూడా కామెంట్ చేశారు రోహిత్ శర్మ ల్యాక్ ఆఫ్ రన్స్. కెప్టెన్ ఫామ్లోకి రావడం చాలా అవసరం. రోహిత్ ఫామ్ అనేది చాలా వరీసంగా ఉంది. అతను ఫీట్ సరిగ్గా మూవ్ కావట్లేదు, టెంటేటివ్గా ఉన్నాడు, కాన్ఫిడెన్స్ ఏమాత్రం లేదు. సో కటక్లో ఆ కరువు తీరుతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయాలి. రోహిత్ శర్మని కొంతమంది టాక్సిక్ పీపుల్ ఉంటారు, వాళ్ళు వేరే వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు. రోహిత్ శర్మ ఫెయిల్ అవ్వాలని కోరుకునే వాళ్ళు, రోహిత్ శర్మని రకరకాల పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు, వాళ్ళు కూడా ఇప్పుడు కోరి. బికాజ్ ఈజ్ ఇండియా క్యాప్టెన్, ఛాంపియన్స్ ట్రోఫీలో మన క్యాప్టెన్ అతను. అండ్ ఈస్ గోయింగ్ త్రూ ఏ బ్యాడ్ ఫేజ్. ఆ ఫేజ్లో లెట్ us సపోర్ట్ హిమ్. సో ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఎవరి ఫ్యూచర్ ఏంటనేది మనం ఆలోచిద్దాం. అప్పుడు ఆలోచిద్దాం. ఈవెన్ బీసీఐ కూడా అతనికి నీ ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పమని అడిగారు. ఈవెన్ విరాట్ కోహ్లీ విషయం కూడా అంతే కదా. విరాట్ కోహ్లీ కూడా ఆఫ్ లేట్ చాలా రెచ్చడ్ ఫామ్లో కంటిన్యూ అవుతున్నాడు. సో ఫస్ట్ మ్యాచ్ అన్ఫార్చునేట్లీ ఇంజరీ వల్ల ఆడలేకపోయాడు. సో ఈవెన్ రంజీ ట్రోఫీలో కూడా ఒక మ్యాచ్ ఆడితే ఒక ఇన్నింగ్స్లో అవకాశం వచ్చింది, దాంట్లో కూడా అతను రన్స్ చేయలేదు. సో అతను కూడా సేమ్ సిచ్యుయేషన్. సో మరి తన ఫేవరెట్ ఫార్మాట్ ఇక్కడ ఇంజరీ నుంచి కోలుకున్నట్టుగానే మనకి తెలుస్తుంది. సో విరాట్ కోహ్లీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇద్దరికి కూడా రన్స్ రావాలి. లాస్ట్ టైం ఇక్కడ నేను చెప్పాను కదా, మనం వెస్టిండీస్తో ఆడాం 2019లో. అప్పుడు విరాట్ కోహ్లీ విత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ 80 చేశాడు, రోహిత్ శర్మ 60 చేశాడు, కేఎల్ రాహుల్ అప్పుడు ఓపెన్ చేశాడు. కేఎల్ రాహుల్ కూడా ఒక 60 అంతా చేశాడు. సో వీళ్ళు ముగ్గురికి రన్స్ అవసరం. కేఎల్ రాహుల్ కూడా ఫస్ట్ మ్యాచ్లో రన్స్ చేయలేకపోయాడు, బికాస్ చాలా లేట్గా వచ్చాడు. సో వీళ్ళు ముగ్గురు కూడా ఆ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. లాస్ట్ టైం when they played in కటక్, ముగ్గురు కూడా హాఫ్ సెంచరీ చేశారు. కాబట్టి వాళ్ళు ముగ్గురు ఈసారి దే విల్ గెట్ అమాంగ్స్ట్ రన్స్ అని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. సరే, వీళ్ళిద్దరి ఫామ్ విషయంలో క్వశ్చన్ మార్క్ ఎలా ఉంది, ఫామ్లోకి రావాలని చెప్పి నేనైతే ఖచ్చితంగా 1000 దేవుళ్ళు మొక్కుకుంటాను. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఛాంపియన్స్ ట్రోఫీలో ఉన్నారు. వాళ్ళు మనకి చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఫామ్లో ఉండడం అనేది. ఎందుకంటే మిగతా టీం అంతా బాగుంది. మిగతా అందరూ ఇప్పుడు ఈ శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరూ బాగా ఆడుతున్నారు. హార్దిక్ పాండ్యా ఇస్ ప్లేయింగ్ వెల్. మన బౌలర్స్ కూడా బాగా చేస్తున్నారు. సో ఈ సీనియర్స్ ఇద్దరు ఫామ్లోకి వస్తే దిగ్గజాలు, వన్డే దిగ్గజాలు వీళ్ళిద్దరు. వన్డేలో ఏ రకంగా చూసుకున్నా వరల్డ్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వన్డే ప్లేయర్స్ వాళ్ళిద్దరు కానీ ఫామ్లోకి వస్తే
ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీలో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరి ఫ్యాన్ అయినా సరే, ఇట్ ఈస్ ఆల్ ప్రే ఫర్ ది సక్సెస్ ఆఫ్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. వాళ్ళు ఫ్యూచర్ సంగతి తర్వాత, ఇప్పుడైతే ఛాంపియన్స్ ట్రోఫీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫామ్లోకి రావాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం. అండ్ రెండో ఫ్యాక్టర్ ఏంటంటే, ఇండియాకి ఎవరిని ఆడించాలో ఎవరిని తీసేయాలి. ఆల్రెడీ నేను మార్నింగ్ వీడియో చేశాను. శ్రేయస్ అయ్యర్ మైట్ నాట్ ప్లే దట్ సెకండ్ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్లో అంత బాగా ఆడిన శ్రేయస్ అయ్యర్ మరి ఆ కరుణ్ నాయర్ ఫ్యాక్టర్ లాగా, ఇక నువ్వు ఎంత బాగా ఆడినా రీప్లేస్మెంట్ వచ్చావు, లాస్ట్ మినిట్లో వచ్చావు. అతను స్వయంగా చెప్పాడు, నేను లాస్ట్ మినిట్లో నన్ను టీంలో యాడ్ చేశారని చెప్పి. సో లాస్ట్ మినిట్లో నేను టీంలో యాడ్ చేసినప్పుడు యూఆర్ నాట్ ది ఫస్ట్ చాయిస్ అన్నప్పుడు, ఎప్పుడైతే విరాట్ కోహ్లీ మళ్ళీ టీంలోకి వస్తాడో నువ్వు అతనికి యూ హ్యావ్ టు మేక్ వే ఫర్ హిమ్. అది నాకు అర్థం కావట్లేదు. అలాగే జైస్వాల్ తప్పించమని చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు. ఏదో జైస్వాల్ని తప్పించారు. జైస్వాల్ సడన్గా అతను వన్ డే స్కీమ్ ఆఫ్ థింగ్స్లో తీసుకురావడం నాకు కూడా నచ్చలేదు. కానీ అతను డెబ్యూ చేశాడు, ఫస్ట్ మ్యాచ్లో పెద్దగా రన్స్ చేయలేదు, అది మరొక అవకాశం ఇవ్వాలి కదా. అర్థం కావట్లేదు నాకైతే. ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు సెలెక్ట్ ద టీమ్. అలాగే హర్షదీప్ సింగ్ 8 వన్ డేసే ఆడాడు. హర్షదీప్ సింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్. అతనికి ఛాన్స్ ఇవ్వకుండా హర్షిత్ రాణాకి ఇచ్చారు ఫస్ట్ మ్యాచ్లో. హర్షదీప్ సింగ్ 8 వన్డేలు ఆడాడు. వన్డేల్లో మరింత ఎక్స్పీరియన్స్ కావాలి. ఒకవేళ బుమ్రా కనుక ఫిట్గా లేకపోతే హర్షదీప్ అండ్ షమి ఆర్ గోయింగ్ టు బి ది మన స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్స్గా అవుతారు. అలాంటప్పుడు హర్షదీప్కి ఛాన్స్ ఇవ్వకుండా, అతను ఎక్కువ వన్డేలు ఆడించకుండా, ఎందుకంటే T20 సిరీస్లో కూడా అతను అన్ని మ్యాచ్లు ఆడలేదు. పోనీ అతనికి వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అనుకోవడానికి అవసరం లేదు. ఎందుకంటే T20 సిరీస్లో కూడా 5 మ్యాచ్లో 3 మ్యాచ్లు ఆడాడు. 2 మ్యాచ్లు అతను కూర్చోబెట్టారు, రెస్ట్ ఇచ్చారు. సో అలాంటప్పుడు హర్షదీప్ ఖచ్చితంగా టీంలోకి రావాలి. హై టైం. షమి ప్లేస్లో ఆడిస్తారా, హర్షిత్ రాణా ప్లేస్లో ఆడిస్తారా నాకు తెలీదు. బట్ దే హ్యావ్ టు ప్లే హిమ్. ఖచ్చితంగా ఆడించాల్సిన అవసరం ఉంది హర్షదీప్ని. అలాగే వరుణ్ చక్రవర్తి కూడా టీంలోకి తీసుకొచ్చినప్పుడు అతను ఆడించాలి కదా. లాస్ట్ మ్యాచ్ ఆడిస్తారా, ఈ మ్యాచ్ ఆడిస్తారా? మరి అతను ఆడిస్తే ఎవరిని కూర్చోబెడతారు? వాషింగ్టన్ సుందర్ని ట్రై చేస్తారా, జడేజాని కూర్చోబెడతారా, అక్షర్ని కూర్చోబెడతారా? చాలా కష్టం. ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్ మార్క్స్ అలాగే ఉన్నాయి. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ నాట్ ది సెలెక్టర్. ఇంగ్లాండ్కి అయితే ఇన్ని సమస్యలు లేవు. ఇంగ్లాండ్కి ఎందుకంటే ఇంగ్లాండ్ టీమ్ ఓవరాల్గా వాళ్ళ మ్యాచ్ గెలవకపోయినా కూడా మరి అంతకంటే వాళ్ళ టీము సేమ్ 11th వెళ్ళే అవకాశం ఉంది. ఓపెనర్స్ ఇద్దరు బాగా ఆడారు. బెతెల్ కూడా బాగా ఆడాడు, అంత కన్విన్సింగ్గా కాకపోయినా. స్కోర్డ్ హాఫ్ సెంచరీ. కెప్టెన్ బట్లర్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. బౌలర్స్లో జోఫ్రా బౌల్డ్ బ్యూటిఫుల్ స్పెల్. సో మార్క్వుడ్ని ఏమైనా తీసుకొస్తారు సకీబ్ ప్లేస్లో. అలాగే లేదా జోఫ్రాని పక్కన కాస్త రెస్ట్ ఇచ్చి మార్క్వుడ్ని ఆడించే అవకాశం ఉంది. సో ఆ ఒక్క మార్పు ఉండొచ్చు ఇంగ్లాండ్ టీంలో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మిగతా ఇంగ్లాండ్ టీం మైట్ గో విత్ ద సేమ్ టీమ్ అదర్వైజ్ అని మనం అనుకోవచ్చు. సో కటక్లో అది పరిస్థితి. డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా సండే రోజున చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బిగ్ హై స్కోరింగ్ మ్యాచ్ అయితే ఇంకా బాగుంటుంది కదా. హై స్కోరింగ్ మ్యాచ్ బాగుంటుంది. డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉండే అవకాశం ఉంది. డ్యూ ఫ్యాక్టర్ ఇంతవరకు మనం చూస్తుంది ఏంటంటే, ఈ సిరీస్ మొత్తంలో అంత ఎక్కువగా ఎక్కడ కూడా పెద్ద ఇబ్బంది పెట్టలేదు. ఏ మ్యాచ్లో కూడా డ్యూ సెకండ్ బౌలింగ్ చేసే వాళ్ళకి అంత ఇబ్బంది పెట్టలేదు. కాబట్టి మరి ఒకవేళ అది ప్యూర్ బ్యాటింగ్ కండిషన్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసినా బాగానే ఉంటుంది ఇండియా. ఎందుకంటే ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక పెద్ద స్కోర్ బోర్డు మీద పెట్టగలిగితే అది కూడా ఒక డిఫరెంట్, ఆ రకంగా కూడా మనం టెస్ట్ చేసుకున్నట్టుగా అవుతుంది. చేజింగే కాకుండా ఫస్ట్ బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ చేయడం అనేది. అలా టాస్ గెలిస్తే రోహిత్ శర్మ చేస్తారా, మంచి ప్యూర్ బ్యాటింగ్ కండిషన్స్ ఉంటే మధ్యాహ్నం, ఐ థింక్ దట్ ఈస్ బెటర్. సో అది మెయిన్గా ఏంటంటే రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్ చేస్తారంట. సూర్యకుమార్ని కూడా తప్పించేసి, ధనిక్ భాస్కర్ రిపోర్ట్ అంటే సూర్యకుమార్ని తప్పించేసి T20స్కి అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మని క్యాప్టెన్ చేస్తారు ఒక రిపోర్టు. ఛాంపియన్స్ ట్రోఫీకి అసలు రోహిత్ శర్మను పూర్తిగానే తప్పిస్తారు. ఎందుకంటే 11th ఎప్పుడో మనం ఫైనల్ టీం ఇవ్వాలి, ఇప్పుడు ఇచ్చిన ప్రొవిజనల్ టీం. రోహిత్ శర్మని కంప్లీట్గా తప్పిస్తారు ఎందుకంటే ఫామ్లో లేడు క్యాప్టెన్ అని చెప్పి రకరకాల రిపోర్ట్స్ వస్తున్నాయి. అవన్నీ మనం పట్టించుకోవద్దు ప్రస్తుతం. లెట్స్ హోప్ దట్ టుమారో రోకో ఇద్దరు కూడా రన్స్ చేస్తారు. రన్స్ చేయాలని చెప్పి మనందరూ కోరుకుంటున్నాం. నేనైతే కోరుకుంటున్నాను. మీరు కోరుకుంటున్నాను లేదో నాకు కామెంట్స్లో చెప్పండి.